ఒకప్పుడు నాకు బాగా గుర్తు, చాలా ఇష్టం కూడా. మాకు సెలవులు వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళేవాళ్ళం. పిల్లలందరూ వచ్చేవాళ్ళు, 20 మంది పిల్లలు, 10 మందో 20 మందో పిల్లలు అందరూ వచ్చినా కానీ మా అమ్మమ్మ వాళ్ళు ఏముంది, ఒక పూరిల్లు పెద్దది. అక్కడ ఏముండేది, ఇంట్లో పెద్ద హాల్ లాగా ఉండేది, చాలా వెడల్పుగా ఉండేది. ఒక గది, ఆ గది ఎందుకు అంటే ధాన్యము ఇవి వచ్చినప్పుడు నిల్వ ఉంచుతారు. అవి లేనప్పుడు అక్కడ మంచం వేసుకొని అది ఒక గదిలాగా. అంటే మా నాన్న వచ్చారనుకోండి, ఇంటి అల్లుడు వచ్చాడని ఆ గది ఇచ్చేవాళ్ళు. వంటిల్లు ఎక్కడుండేది, బయట ఉండేది. వంటిల్లు బయట, బాత్రూమ్లు బయట, అన్నీ సపరేట్. అందరం పిల్లలందరం చేపలు వేసేవాళ్ళు, మంచాలు ఉంటే మంచాలు పడుకునేవాళ్ళు, మంచాలు లేదంటే చేపలు. అక్కడ ఇంట్లో అన్న పడుకునేవాళ్ళం. అసలు వేసవికాలం కదా, చక్కగా ఆరు బయట మా తాతమ్మ ఉండేది, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ. ఆమె చక్కగా పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని అవి కథలు చెప్తూ ఉండేది, ఏవో మంచి నీతి కథలు. అవి అంటే నిద్రపోయేవాళ్ళం. నిద్రపోయిన వాళ్ళని తీసుకెళ్ళి తెల్లారి లేచి చూస్తే పక్క మీద ఉండేవాళ్ళం. అట్లా గడిచిపోయింది మాకు. ఏంటి, ఆ ఊళ్ళోకి వెళ్తే పెరుగు, మా అమ్మమ్మ ఎప్పుడు మాకు అసలు మజ్జిగ అనేది మాకు తెలీదు, మా అమ్మకు కూడా తెలియదు అంట. పెరుగు ఎంత గట్టిగా ఉండేదో, నువ్వు ఇష్టంగా ఉట్టి పెరుగు తినేవాడిని. అది అంత అట్లుండేది. ఈరోజు ఇంట్లో ఉండేది నలుగురు, భార్య, భర్త, 2 పిల్లలు. ఈ నలుగురు కూడా కలిసి ఒక చోట పడుకోరు. అవునా కదా? ఎవడి రూమ్ ఆడికి ఉండాలంటారు. అంటే అసలు అక్కడ కలిసి ఉండటము అనేది పోయింది. కలిసి జీవించాలి, కలిసి ఉండాలి అనేది పోయింది. ఆ ఉన్న నలుగురిలో మళ్ళీ ఆ పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి సపరేట్ రూములు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ చాలతలేదంట. ఎందుకు, పిల్లలు పెరిగారు, ఎవరి రూమ్ వాళ్ళకి ఇవ్వాలి. అట్లా అయిపోయింది. నలుగురు చుట్టాలు ఇంటికి వచ్చారనుకో, వీళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి? అట్లా అండి, నలుగురు చుట్టాలు వస్తే వాళ్ళని ఎక్కడ పడుకోబెట్టాలనేది అదో పెద్ద సమస్య. అవునా కదా? అంత ఇల్లు ఉంది, ఆ హాల్లో చక్కగా పరుపులేసి పడుకోబెడితే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు? అట్లా అయిపోయింది. అసలు ఏంటి జీవితం అనేది అర్థమే కావట్లా. మీకేమన్నా అర్థమైతే చెప్పండి నాకు. ఎందుకంటే మనిషిలో ఎప్పుడైతే తను సపరేషన్ అంటే సపరేట్గా ఉండాలి అన్న ఆలోచన వచ్చిందో అక్కడే అసలు సమాజం పతనం అవటం మొదలైంది. కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే జీవితం. పాట కూడా ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అని. అవునా? అసలు ఆ కలిసి ఉండాలి అన్న ఆలోచన పోవటంతో మనిషి చాలా ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ తన బలాన్ని, తన యొక్క బలగాన్ని అన్నిటినీ పోగొట్టుకున్నాడు. వీడు ఒంటరిగా ఉంటాడు. ఒంటరితనం అదొక ఇదిలాగా, స్టేటస్, అదొక జీవితం అనిపిస్తుంది. కానీ లోపల ఏం పెరిగిపోతుంది అంటే ఆ లోన్లీనెస్ అనేది పెరిగిపోతుంది. అది మన లోపల తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఒంటరితనం అనేది లోపల ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ భయం ఏం చేస్తుంది, మనలో
ఆందోళనని పెంచుతుంది. ఈ ఆందోళన వల్ల ఏమవుద్ది, మన ఆలోచన అనేది సవ్యమైన దిశలో ఉండదు. భయము, ఆందోళన వీటన్నిటి మూలాన మన ఆలోచనలు సవ్యమైన దిశలో ఉండవు, అంత అపసవ్యంగా ఉంటుంది. అందుకే చూడండి, మీరు రోజు మాట్లాడే మాటల్ని మీరు గమనించండి. ఎందుకు ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, వాటిని రికార్డ్ చేసుకోవచ్చు. మీ మాటల్ని మీరు రికార్డ్ చేసుకొని తర్వాత ప్లే చేసి వినండి. ఆ మాట్లాడే మాటల్లో ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాము, ఎంత నెగిటివ్గా మాట్లాడుతున్నాము. ఆ పాజిటివ్గా మాట్లాడుతున్నామా, నెగిటివ్గా మాట్లాడుతున్నామా, అసలు మనం ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామో కూడా దానిలో ఉండదు అర్థం. ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా ఉండదు. సో ఆ మాట అనేది అంత నెగిటివ్గా ఎందుకు తయారైంది అంటే, బేసిక్ రీజన్, నేను ఒంటరిగా బతకాలి, ఆ ఒంటరిగా ఉండటము, కలిసి జీవించటము అనేది ఎప్పుడైతే ఆలోచన పోయిందో అప్పుడు ఇది మన సబ్కాన్షియస్ మైండ్ అంటారు. కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ రెండు ఉన్నాయి. అంటే మనసు అనేది ఒకటే, కాకపోతే ఏంటి అంటే మన అండర్స్టాండింగ్ కోసం అట్లా చెప్పారు. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. అసలు దాని గురించి తక్కువ మాట్లాడతారు అందరూ. ఈ కాన్షియస్ మైండ్ అనేది ఏంటి అంటే, ఇది బాహ్య ప్రపంచంతో, అంటే బాహ్య ఇంద్రియాలు ఉన్నాయి కదా, కర్మేంద్రియాలు, వాటితో కలిసి పనిచేసేది అది. సో మనం కంటి ద్వారా ఒకటి చూసామనుకోండి, దాన్ని చూడంగానే అది నాకు కావాలి, లేదా ఇది నాకు అక్కర్లేదు, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఈ ఆలోచనలన్నీ ఎక్కడ జరుగుతుంటాయి అంటే కాన్షియస్ మైండ్ పరిధిలో జరుగుతాయి. సో సబ్ కాన్షియస్ అనేది అది చూడదు, వినదు, ఏమీ ఉండదు. దాని ఏంటి అంటే, ఈ కాన్షియస్ మైండ్ నుంచి అదైతే ఒక కమాండ్ లాగా సబ్ కాన్షియస్కి వెళ్ళొద్దో ఏంటి, ఆ సబ్ కాన్షియస్కి ఒక కమాండ్ లాగా వెళ్ళిన దాన్ని అది మేనిఫెస్ట్ చేయడమే దాని పని. అది మంచా చెడా ఏంటి, ఇది వీడికి ఉపయోగపడుద్దా ఉపయోగపడదా, అక్కడ ఎటువంటి తర్క వితర్కాలు ఏమీ ఉండవు. ఇప్పుడు మనం భయంతో ఈ పని అవ్వదేమో అని మీరు 10 సార్లు అనుకుంటున్నారు అనుకోండి రోజు మొత్తంలో, అది ఎక్కడ అనుకుంటున్నారు, కాన్షియస్ మైండ్లో. అట్లా 10 సార్లు అనుకుంటే తర్వాత ఏం చేస్తుంది, అది ఆ కాన్షియస్ మైండ్ నుంచి కమాండ్గా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళుద్ది. ఓ వీడు ఈ పని అవ్వదు అనుకుంటున్నాడు అంటే ఆ పని అవ్వకూడదు. బయట ఎవ్వడు ఆపడు ఆ పని అవ్వకుండా. నీ మనసే ఆ పని జరగకుండా ఆపుద్ది. అది ఎవరో ఒకళ్ళ ద్వారా జరుగుద్ది. అది ఆ పని ఆగటము అనేది బయట ఇంకొకళ్ళు ఎవరో ఆ క్యారెక్టర్ని పోషిస్తారు, దాని మూలాన అక్కడ ఆగుద్ది. మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళ వలన ఆ పని చెడిపోయింది అనుకుంటున్నాం, వాడి వల్ల పని చెడిపోయింది అనుకుంటున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ అంటే సుప్త చేతన మనసు అంటాం దాన్ని. చేతన మనసు, సుప్త చేతన మనసు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక ఫిజికల్ రూపంలో బయటికి రాదు కదా, వచ్చుద్దా, రాదు. దానికి ఫిజికల్ ఫామ్ లేదు అది. కాకపోతే అదేం చేస్తుంది, ఆ క్యారెక్టర్ని పోషించే వ్యక్తిని లాక్కొచ్చుద్ది నీ దగ్గరికి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది,
ఎవరు ఈ పని జరగకుండా ఆపగలుగుతాడో అడ్డుకోగలుగుతాడో ఆ వ్యక్తిని లాక్కొచ్చుద్ది. ఆ వ్యక్తిని లాక్కొస్తే వాడి ద్వారా ఆ పని అట్లా అడ్డుకోబడుద్ది. మనం ఎంతసేపు ఆ వచ్చిన వ్యక్తిని చూస్తున్నామే కానీ ఆ వ్యక్తిని లాక్కొచ్చింది మన సబ్కాన్షియస్ మైండ్ అనేది. మనకు అసలు ఆ విషయమే తెలియదు. ఎవరో చెప్పలా. ఎవరైనా చెప్పారా ఇంతకుముందు? నీకు లాభాలు వచ్చినా నీ సబ్కాన్షియస్ మైండ్, నష్టాలు వచ్చినా నీ సబ్కాన్షియస్ మైండ్. ఇలా చెప్తే ఒప్పుకుంటారా? ఏ లాభాలు నీ వల్లే వచ్చినాయి అంటే ఎస్ ఐఎమ్ గ్రేట్ అని కాలు ఎగరేస్తారు. నష్టం కూడా నీకు నువ్వే చేసుకున్నావు అంటే ఆ వాన వచ్చి చెడగొట్టింది, లేకపోతే నాకు బంగారంగా పంట అంతా వచ్చేది, మంచి రేటు వచ్చేది. ఏదో చెప్తాం అట్లా బయట కారణాలు. అడిదిరిగి ఇడిగి ఏమంటాం, వాడు చివరి నిమిషంలో వచ్చి వాడేదో పిచ్చి సలహా ఇచ్చాడు, వాడి మాటిని నేను నష్టపోయాను అంటాం. వాళ్ళు చెప్పినంత మాత్రం నువ్వు ఎందుకు విన్నావు? నీ బుద్ధి ఏమైంది అంటే దాన్ని ఒప్పుకోడు మళ్ళీ. అర్థమైందా? అంటే అసలు ఆ వ్యక్తిని ఎవరు లాక్కొచ్చారు చివరి నిమిషంలో నీకు సలహా ఇవ్వడానికి? నీ సబ్కాన్షియస్ మైండే ఆ వ్యక్తిని లాక్కొచ్చింది. అర్థమైందా? సపోజ్ నాకు నష్టం రాదు, నాకు లాభాలే వస్తాయి, లాభాలు 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 అని నువ్వు లాభం గురించే అనుకుంటున్నావు అనుకో, లోపల నీ ఆలోచన సరిగ్గా లేదు. నీ ఆలోచన సరిగ్గా లేదు. అప్పుడు కూడా నీకు ఆ వ్యక్తిని లాక్కొస్తుంది, నీ మనసు, నీ సబ్కాన్షియస్ మైండ్ లాక్కొస్తుంది. చివరి నిమిషంలో ఆ వ్యక్తి చెప్తాడు, ఇలా చేయమాక నష్టపోతావు, ఇది చేయి లాభం వస్తుంది అంటాడు. అతని మాట వినాలనిపించి వింటావు. వింటే మంచిగా లాభం వచ్చింది. అప్పుడేమనుకుంటావు, అది చెప్పాడు అందువల్ల నేను లాభం పొందానని కాదు, నా తెలివితేటలు అంటాం. అదేంట్రా నేను కదరా చెప్పింది అంటే చెప్పావులే వాడి పేరు ఎత్తాం. అవునా కదా? సో ఇక్కడ మన జీవితము అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి మనమే బాధ్యులం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికైతే కరెక్ట్ అనిపించిందో వాళ్ళు క్లాప్స్ కొట్టండి. పక్కన వాళ్ళు కొడుతున్నారని కొట్టద్దు. మీకు కరెక్ట్ అనిపిస్తే కొట్టాలన్నమాట. ఎందుకు అంటే ఇక మీరు క్లాప్స్ కొట్టారు అంటే నెక్స్ట్ ఇంకా ఏ కంప్లైంట్స్ ఉండకూడదు ఎవరి మీద. ఏంటి మరి ఇందాక క్లాప్స్ కొట్టారు కరెక్ట్ అని అనుకునే వాళ్ళు కొట్టండి అంటే, ఇక నా లోపల అన్ని కంప్లైంట్స్ పోయినాయి అనుకునే వాళ్ళు క్లాప్స్ కొట్టండి. అబ్బా ఇక అయితే వీళ్ళకి ఏ కంప్లైంట్స్ లేవు, వీళ్ళంతా ఫ్రీ అయిపోయారు మేడం. అదిగో అలా ఒప్పుకోం, అలా కుదరదు. ఒక్కసారి నువ్వు కొట్టావు క్లాప్స్ అంటే ఇంకా ఎప్పటికైనా ఇక అట్లా ఉండాలి. ఎందుకు అంటే బడిలో మనం చదువుకున్నంత వరకైనా 2 రోజులు 4 అయింది. ఏం సార్ బడి నుంచి బయటకు వచ్చినాకైనా 2 రోజులు 4గా మరి మరి అది జీవితాంతం అది 4. బతికున్నంతకాలం 4, 2 రోజులు 4, అంతేనే కదా. అది జీవితాంతం బతికున్నంతకాలం. అట్లాగే ఒక సిద్ధాంతాన్ని మనం ఒప్పుకున్నాము అంటే
ఒకదాన్ని ఎస్ నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి నేనే బాధ్యుడు అన్నది ఎలా, నేను బాధ్యతని ఎలా అయ్యాను అంటే నా మనసే ఆ విధంగా దాన్ని చేస్తుంది అనేది తెలుసుకొని ఒక్కసారి మనం ఇది కరెక్టు అనుకున్నామా, 2 రోజులు 4 అనేది జీవితాంతం ఎలా తీసుకున్నామో దీన్ని కూడా అలా తీసుకోవాలి. దాని నుంచి ఏమాత్రం డీవియేట్ అయినా ఏంటి 2 రోజులు 4 బదులు ఇంకోటి ఏదన్నా వేసారనుకోండి, వ్యాపారం ఏమవుద్ది? దుకాణం అది. అదేవిధంగా మీ జీవితానికి మీరే బాధ్యులు అన్న దాన్ని ఏమాత్రం మీరు వదిలేసినా జీవితం ఏమైంది? దుఃఖమయం. జీవితంలో ఏముంటుంది అప్పుడు? దుఃఖం ఉంటుంది. ఇంకోటి ఏమైంది అంటే ఆ దుఃఖం నుంచి ఎలా బయటికి రావాలో కూడా మీకు తెలియదు. ఎందుకు? దాని బాధ్యతలు మీరు అనుకోవట్లేదు కదా, దాని బాధ్యులు మీరు అనుకోవట్లా, ఎవరో బాధ్యులు, వాళ్ళ వల్లే ఇది. అందువల్లే నాకు ఇట్లా ఈ దుఃఖం అనుకుంటున్నంతసేపు ఇక మీకు సంతోషము అనేది మీ జీవితంలో రాదు. రాసి పెట్టుకోండి కావాలంటే. అలా కాదు, ఓకే దుఃఖం కలిగింది, దీనికి కారణం నేనే, దీని పట్ల పూర్తి బాధ్యత నాదే అనుకుంటే ఎక్కడ నేను తప్పు చేశాను, ఏంటి నా తప్పు అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం మొదలు పెడతారు. అవునా కదా? ఇప్పుడు వంట చేస్తున్నారు, ఆ వంట చేసేటప్పుడు ఆ కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, దీనికి నా బాధ్యత లేదు అంటే నెక్స్ట్ టైం కూడా అంతేగా, ఎప్పుడైనా అంతేగా. దాన్ని కాస్త రుచికరంగా తయారు చేయడం మీ వల్ల అవుద్దా? అవుద్దా? ఎట్లా అవుద్ది? మరి మీరు మార్చారు అంటే ఇంతకుముందు ఉప్పు ఎక్కువ అవడానికి కారణం నేను అనుకోబట్టేగా మీరు మార్చింది. అట్లా మార్చలేదు. ఆమె చెప్పింది అంత ఏమంది అంత వేసారు. ఎప్పుడు అంతేగా, పక్క నుండి ఆమె చెబుతూ ఉంటుంది అంత వేయాలి, ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అట్లా కాకుండా సరే పక్కన ఆమె ఉండి చెప్పినా కానీ మీరు దాన్ని నెక్స్ట్ టైం పాటిస్తారా? నువ్వు లాస్ట్ టైం అంత ఏమని చెప్పావు, అది ఉప్పు ఎక్కువైంది అని మీరే ఆలోచించి దాన్ని తగ్గించి వేస్తారా? వేస్తారు కదా. ఎందుకు వేసారు? రుచి కావాలి అంటే దాన్ని మార్చాలి. అది మీ నిర్ణయాలా కదా? అది నా చేతిలో ఉంది కాబట్టి నేను దాన్ని మార్చి వేస్తాను అని బాగా నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వేశారు. అంతేనా కదా? అట్లా నా జీవితం నా చేతిలో ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు జీవితాన్ని వాళ్ళకి కావలసినట్లుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేనా? జీవితం అసలు నా చేతిలో లేదు
అనుకునేవాడు తన జీవితాన్ని తనకు కావలసినట్టుగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడా? చేయలేడు. ఎందుకు అంటే నా చేతిలో ఏమీ లేదు అనుకుంటూ ఉంటాడు. అతనికి తెలియదు మార్చుకోవాలి, ఇది మార్చుకోవచ్చు, మార్చుకునే అవకాశం ఉంది అనేది కూడా తెలియదు. నా చేతిలో ఏమీ లేదు అనుకుంటూ ఉంటాడు. అట్లా నా చేతిలో ఏమీ లేదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ లోపల ఉన్న ఆత్మశక్తి అంతా నిద్రాణ స్థితిలో ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది. ఎందుకు? నా చేతిలో ఏమీ లేదు అనుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఇందాక ఉదాహరణలో ఇది తప్పు, ఇంత ఉప్పు వేసామంటే ఆమె చెప్పినట్టు విన్నాము అంటే అది రుచి ఉండదు అని మీ వివేకాన్ని, మీ విచక్షణని మీరు ఉపయోగించారు. అలా ఉపయోగించలేదు అనుకోండి, నాకెందుకు మళ్ళీ ఆమె చేత తిట్లు తింటాం, ఆమె ఏం చెప్తే అది చేద్దాం, నాకేం సంబంధం లేదు, ఆమె ఏం చెప్తే అది చేస్తాను అని మళ్ళీ మళ్ళీ అదే చేస్తున్నారు అనుకోండి, నిరాసక్తతే కాదు, మీకు తెలిసి కూడా ఇది రుచిని ఇవ్వదు అని తెలిసి కూడా మళ్ళీ అదే పని చేస్తూ ఉంటే మీ లోపల ఎలా ఉంటుంది? ఏమనిపిస్తుంది మీకు? ఏం జీవితం రా, ఏంటి బానిస బతుకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా? ఏంటి జీవితం? అది ఆమె చెప్పేది తప్పని తెలుసు, పెద్దగా ఉప్పు ఎక్కువైన కూరని నోరు మూసుకొని రోజు అట్లా తినాలి అంటే అవునా, జీవితం మీదే విరక్తి వస్తుందా రాదా? అట్లాగే ఉంది ఇప్పుడు మన జీవితం. ఒక విరక్తితో బతుకుతూ ఉన్నాం. ఎందుకు? ఈ జీవితాన్ని మార్చుకోవచ్చు అన్నది మన చేతిలోనే ఉంది అనేది మనకి తెలియక ఎవరో మార్చాలనుకుంటాం. ఆ ఎవడో మార్చేవాడు రాడు. ఎవడొస్తాడు? ఎవడో వచ్చి ఏదో చేయాలంటాం. అలా ఎదురు చూస్తూ ఉంటామే కానీ ఆ వచ్చేవాడు రాడు, అది చేసేయటం అనేది ఏమీ లేదు, జరగదు అది. అవునా కదా? అప్పుడు ఏమనిపిస్తుంది? జీవితం ఏమనిపిస్తుంది? ఏందో ఈ జీవితం, ఇది ఒక బానిస బతుకులాగా ఉంది అనిపిస్తూ ఉంటుంది. విరక్తి వస్తుంటుంది జీవితం పట్ల. ఆ విరక్తితో వాళ్ళకి మార్గాలు తెలియక ఇంతే ఈ జీవితం ఇట్లాగే ఉంటుంది, ఇక తప్పేదేముంది అలా అనుకుంటూ ఇంకా వాళ్ళని ఒక పరిధిలో బంధించి ఉంచుకుంటారు. వాళ్ళు ఒకానొక పరిధిలో బంధించి ఉంచుకుంటారు. అట్లా కాకుండా ప్రయత్నం చేస్తే మన జీవితాన్ని మనకి నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు అని ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు కావలసినట్లుగా మలుచుకోగలుగుతారు. మీరందరూ అలా మలుచుకోగల సామర్థ్యం ఉన్నవాళ్ళని తెలుసుకున్నారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి మనం మన జీవితాన్ని మనకి కావలసినట్టుగా మలుచుకునే శక్తి, సామర్థ్యం, అవకాశం అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మన జేబులో డబ్బులు ఉన్నాయి, మనకు నచ్చినట్టుగా మనమే ఖర్చు పెట్టుకోవాలి. అవునా కదా? మన జేబులో డబ్బుల మీద ఎవరిదో పెత్తనం అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం, తిరగబడతాం. నెలంతా కష్టపడింది నేను, సంపాదించింది నేను, నీ పెత్తనం ఏంటి అంటాం.
అవునా కదా? సో మరి నీ జేబులో డబ్బుల మీద ఇంకొకళ్ళకి పెత్తనం ఇయ్యవు, నీ శక్తి సామర్థ్యాల మీద ఇంకొకళ్ళకి పెత్తనం ఎలా ఇస్తావు? ఎలా ఇస్తావు? అసలు నీలోనే అంత శక్తి ఉంచుకొని నీ శక్తి మీద ఇంకొకటి పెత్తనం ఎలా చేయగలుగుతాడు? ఎలా సాధ్యం అది? నువ్వు ఒప్పుకుంటావా? ఈ శక్తి నాది, నా లోపల ఉంది అని నీకు తెలిస్తే ఇంకొకళ్ళని పెత్తనం చేయనిస్తారా? మీకు తెలియట్లా మీ లోపల అనంతమైన శక్తి ఉంది అని. అది చెప్పిన వాళ్ళు లేరు చిన్నప్పటి నుంచి మనకి. చిన్నప్పటి నుంచి మనకి మన లోపలే అనంతమైన శక్తి ఉంది అని చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు కనీసం ఆ భగవద్గీతలో ఆయన ఏం చెప్పాడు? అందరిలోనూ ఉంది ఆత్మ పదార్థమే అన్నాడు. అవునా? అంతటా ఉంది ఆ దైవ పదార్థం, ఆ ఆత్మ పదార్థం అని చెప్పాడు. అదే మాట షిరిడి సాయిబాబా ఏమన్నారు? అందరిలోనూ నేను ఉన్నాను, అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాను అన్నాడు. అందరిలోనూ ఉన్నాను అంటే నీలోనూ ఉన్నాడు కదా, నాలోనూ ఉన్నాడు కదా, అందరిలోనూ ఉన్నాడు కదా. ఉన్నాడా? ఈ విధంగా అరే మనలో ఉన్నాను అని చెప్తున్నారు వాళ్ళు. మరి మనలో ఉన్న ఆ బాబాని చూడలేమే? ఎందుకు చూడలేదు? ఎందుకని చూడం మనం? బాబా గుడికి వెళ్తాం, బాబా గుడిలో ఏం చెప్పబడుతుంది? ఆయన పారాయణంలో కానీ వాటిల్లో ఏముంది? అన్నిట్లో ఉన్నాను అన్నాడు, అందరిలో ఉన్నాను అన్నాడు. అవునా? మరి బాబా చెప్పిన మాటలేగా అయ్యి, నా మాటలు అయ్యి. బాబా గుడిలో వినలేదా ఈ మాట? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మరి చెప్పరే గట్టిగా అవును అని. అందరిలో ఉన్నాను అన్నాడు కదా, అంటే నీలోనూ ఉన్నాడు, నీ పక్కన కూర్చున్న వాళ్ళలోనూ ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఎవరున్నారు? పెద్దగా చెప్పండి. పెద్దగా పెద్దగా పెద్దగా. ఎస్. మనలోనూ ఉన్నాడు, మన పక్కన ఉన్న వాళ్ళలోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అలాంటప్పుడు మరి నీలో ఉన్న బాబాని నువ్వు చూడాలనిపించలేదా? నీకు గుళ్ళో ఉన్న బాబానే చూస్తావా? నీలో ఉన్న బాబాని చూసుకోవాలనిపించలేదా? నీకు అనిపిస్తుందా లేదా? ఎంతమందికి అనిపిస్తుంది? చేతులు ఎత్తండి. వండర్ఫుల్. మరి పక్కన వాళ్ళల్లో కూడా బాబా ఉన్నాడు అని చెప్పాడు కదా, పక్కన ఉన్న వాళ్ళలో కూడా బాబాని ఎంతమంది చూస్తారు? చేతులు లేవట్లా. ఇది ఎప్పుడు సాధ్యమవుద్ది అంటే మనలో ఉన్న ఆ దైవత్వాన్ని, మనలో ఉన్న ఆ బాబాని మనం దర్శించటం ప్రారంభిస్తే, ప్రయత్నం చేస్తే, ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆ బాబాని దర్శించుకోగలుగుతామో అప్పుడు పక్కన ఉన్న వాళ్ళల్లో కూడా బాబాని చూడగలుగుతాం. తనలో ఉన్న దైవత్వాన్ని దర్శించలేని వాడు పక్కన ఉన్న దైవ పదార్థాన్ని గుర్తించలేడు. అర్థమైందా? మొట్టమొదట మనలో ఉన్న ఆ దైవత్వాన్ని దర్శించే మార్గమే ధ్యానము. ధ్యాన మార్గం అంటే ఏంటి? మనలో ఉన్న దైవత్వాన్ని మనం దర్శించే మార్గమే ధ్యాన మార్గం. ఎప్పుడైతే మనలో ఉన్న ఆ దైవత్వాన్ని మనం దర్శిస్తామో ధ్యానంలో, అందరిలోనూ ఆ దైవ పదార్థాన్ని చూడగలుగుతాం. అర్థమైందా? సో ఇది ఒక అద్భుతమైన మార్గం.
ఇది ఒక అద్భుతమైన మార్గం. ఈ మార్గంలోకి మనం వచ్చాము. వచ్చిన తర్వాత మనం ఏం సాధించుకోవాలి? మనలో ఉన్న ఆ దైవ పదార్థాన్ని మనం దర్శించాలి, అనుభూతి చెందాలి, ఆ దైవత్వంలో జీవించాలి. అది మనం చేయాల్సింది. అది ఇక్కడ మన యొక్క లక్ష్యం. ఓకే, సో ఇప్పుడు మనసు గురించి చెప్పుకున్నాం, దైవత్వం గురించి చెప్పుకున్నాం,